నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. వాడుక భాషలో వీటిని కప్ కేక్స్ అంటూ ఉంటాం, కానీ ఇవి మఫిన్స్ అన్నమాట. దీంట్లో మనం ఎగ్స్ కానీ కర్డ్ కానీ ఏమి వాడమండి. అలానే ఓవెన్ లేకపోయినా కూడా పర్వాలేదు, మనం గ్యాస్ మీదే ఈ కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. చాలా ప్లఫీగా స్పంజీగా వస్తాయండి. చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 అరటిపళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నవి పెద్ద సైజులో అరటిపళ్ళే. వీటిని పీల్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. మీరు తీసుకునే సైజు బట్టి అరటిపళ్ళను కూడా అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కరెక్ట్గా ముగ్గిన అరటిపళ్ళు తీసుకున్నాను. మీరు బాగా మెత్తగా అయిపోయిన అరటిపళ్ళు కూడా దీంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. అరటిపళ్ళు టేస్ట్ని బట్టి పంచదారని వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న అరటిపళ్ళు పెద్ద స్వీట్ ఉండవు కాబట్టి నేను 1.25 కప్పు దాకా కూడా పంచదారని వేసుకున్నాను. అంటే అరకప్పు కన్నా కొంచెం తక్కువ, పావు కప్పు కన్నా ఎక్కువ. అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా పాలని వేసుకోండి. ఇవి కాచుకొని చల్లారి పెట్టుకున్న పాలు. అలానే దీంట్లోకి ఒక పావు కప్పు దాకా కూడా నూనెను వేసుకోండి. లేదంటే దీని ప్లేస్లో కరిగించుకున్న బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఒక 2 కోడిగుడ్లైనా కూడా వేసుకోవచ్చు. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ వెనిగర్ లేదంటే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకుని దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు మిక్సీ జార్ వేడవకుండా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్టైనర్ని పెట్టుకుని దాంట్లోకి 1 కప్పు మైదా పిండి, అలానే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడంతా ఉప్పు కూడా వేసేసుకుని ఇదంతా కూడా జల్లించేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ ప్లఫీగా వస్తుందన్నమాట. అలానే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ దాకా కూడా వెనీలా ఎసెన్స్ కానీ లేదంటే మీకు నచ్చిన ఎసెన్స్ని వేసుకుని ఇదంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఒక డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు కలిపేస్తే కేక్ ప్లఫీగా అస్సలు రాదు. చూస్తున్నారు కదండి, ఇలా చుట్టూరు తిప్పుతూ మధ్యలో దీన్ని కట్ చేస్తే దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో ఇదంతా కూడా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఇలానే ఉంటుందండి, ఈ విధంగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి పక్కకు పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ కానీ ప్లేట్ని బోర్లించుకొని పెట్టుకుని దానిపైన మరొక ప్లేట్ని పెట్టుకుని మూత పెట్టుకుని సిమ్లో 5 నిమిషాల పాటు దీన్ని హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం కేక్స్ దేంట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో అవి తీసుకోండి. ఇక్కడ నేను చిన్న టీ కప్స్ ఉంటాయి కదండి పేపర్వి, అవి తీసుకున్నాను. మీ దగ్గర కప్ కేక్స్ పెట్టుకునే మౌల్స్ ఉంటాయి కనుక వాటిలో అయినా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే స్టీల్ బౌల్లో కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మైదా పిండితో డస్ట్ చేసుకుని ఎక్స్ట్రా మైదా పిండిని రిమూవ్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా హాఫ్ వరకు కూడా వేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటికి ఆయిల్ రాసుకోవడం, మళ్ళీ మైదా పిండి వేసుకుని అంతా కూడా డస్ట్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని రిమూవ్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని హాఫ్ వరకు వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కంపల్సరీ కిందకి ట్యాప్ చేయాలన్నమాట. ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయి మూత తీసుకుని ఆ ప్లేట్ మీద మనం తయారు చేసి పెట్టుకున్న కప్ కేక్స్ అన్నిటిని కూడా పెట్టేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసుకుని సిమ్లో 30 నుంచి 35 నిమిషాల వరకు కూడా దీన్ని బేక్ చేయాలి. మనం ఇలాంటి గ్లాస్ లిడ్ కనుక వాడితే దానికి చిల్లు ఉంటుంది కదా, దానికి పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టేసుకుని ఎయిర్ బయటకు రాకుండా చూసుకోవాలన్నమాట. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత తీసుకుని చూసుకుంటే ఇక్కడ మన కప్ కేక్స్ అన్నీ కూడా పైకి ఉబ్బుతూ ఉంటాయండి, అంటే బేక్ అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు దీంట్లోకి మనకి పైన ఏదైనా టాపింగ్స్ కావాలంటే వేసుకోవచ్చు. ముందే వేసేస్తే టాపింగ్స్ అనేవి లోపల వరకు వెళ్ళిపోతాయి. అలా కాకుండా పైనే ఉండాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ఈ టైంలో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను చాకో చిప్స్ వేసుకున్నాను. మూత పెట్టుకుని 35 నిమిషాల తర్వాత మనం ఒక టూత్పిక్ని గుచ్చి కనుక చూస్తే ఎక్కడా కూడా అంటుకోకుండా వస్తే కనుక పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. టూత్పిక్ లేకపోతే ఒక నైఫ్ అయినా కూడా గుచ్చి చూసుకోవచ్చు అనమాట. అన్నిటికీ ఇలా గుచ్చి చూసుకోండి. దేనికి కూడా అంటుకోకపోతే అప్పుడు ఇవి రెడీ అయిపోయినట్టు. అప్పుడు వీటిని జాగ్రత్తగా వేరొక ప్లేట్లోకి తీసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని డిమోల్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు తీసేస్తే లోపల కొద్దిగా పచ్చి అనేది ఉండిపోతుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత కప్స్ని రివర్స్ చేసినా వచ్చేస్తుంది. లేదంటే కప్స్ ఇంక మనం యూజ్ చేయం కాబట్టి ఇలా వీటిని చింపేసుకున్నా సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.